మాసెట్ 17%, 17% మాసెట్ రండి. అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు కానీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ ఎక్కడన్నా డ్రైవర్లు ఇంకోళ్ళు ఇబ్బంది పెడితే తప్పనిసరిగా బ్లాక్ లిస్ట్ పెట్టండి. పెట్టి ఇంకోసారి డ్రైవర్లు కూడా కావాలని ఇబ్బంది పెడితే ఎస్ఐలకు చెప్తా ఉన్నాను, కేసులు బుక్ చేయండి, వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చినట్టు కేసులు బుక్ చేయాలని. ఎందుకంటే ఒక సంస్థ నడవాలి, అందరం బాగుండాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నాము. మీ ప్రెస్ వాళ్ళకు కూడా దయచేసి లేని సృష్టించకండి. మీరందరూ మన వ్యవస్థని ఎవడైతే మనం అందరం ఉండగా కొన్ని ఇద్దరు ఇబ్బంది పెడితే వాళ్ళకేం చేయాలి? ఏదన్నా బెదిరియాలి, ఒకసారి రెండోసారి పనిష్మెంట్ ఇవ్వాలి. అది చేయకుంటే మేమందరం సఫర్ అవుతాం, రైతులు కానీ ఇంకోళ్ళు కానీ. కాబట్టి అదేవిధంగా రైస్ మిల్లర్స్ కూడా తప్పనిసరిగా సొసైటీ వాళ్ళు కానీ డాక్రా మహిళలు కానీ 17% చేస్తారు. మాసం లేకుండా అక్కడ ఏది లేట్ చేయకుండా ఇమ్మీడియట్ డంప్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. గతంలో మనం రిజర్వాయర్గా చేసుకున్నాం ఇది ఎర్రగుంటని. నాకు జ్ఞాపకం ఉండే ఒకసారి ఏది అంతా ఎర్రగుంటకి వెళ్ళిపోయే నీళ్ళు ఒక్క తడికి తక్కబడి 8,000 ఎకరాలు ఎండిపోయింది. అవునా? అది జ్ఞాపకం పెట్టుకొని మీరెవరు చెప్పలేరు, వచ్చి నడుచుకుంటూ తిరిగి 4 చెరువులు ఒక్కటి చేసి మనం ఎర్రగుంట కట్టుకున్నాం. ఆ చెరువు నింపుతారు కానీ ఇరిగేషన్ అధికారులకు, సిఈకి కానీ ఎస్సీకి కానీ కన్సల్ట్ అధికారులకు 10 సంవత్సరాల నుంచి తూములు ఉంటాయి. తూముల ద్వారానే పంటలు. ప్రాజెక్ట్ ఎందుకు కట్టుకుంటున్నాం, చెరువులు ఎందుకు కట్టుకుంటున్నాం? పంటల కొరకు, మనం నీళ్ళ కొరకు. మరి దాన్ని ఉపయోగపడకుండా 10 సంవత్సరాల నుంచి అయింది. కానీ ఇప్పుడు కూడా సంవత్సరం బాయ్ ఇప్పుడు కాలు అయితే ఇమ్మీడియట్ ఏమనంటే నీ ఎప్పుడు నీళ్ళు ఇప్పుడు చేయొచ్చా?